2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్. సో ఈయన ఐపాక్ తరపున అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన ఐపాక్ నుంచి తప్పుకోవటం జరిగింది. అయితే ఐపాక్ ఇప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్ట్రాటజిస్ట్గా వర్క్ చేసింది. సో ఫైన్, ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు టీవీ ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది అని చెప్పి ఆయన చెప్పడం. సో ఈయన ఏ ప్రామాణికంగా చెప్పారు అనేటువంటి అంశాలు అయితే తెలియదు, కానీ ఓవరాల్గా ఆయన మరొకసారి దీన్నే పునరుద్ఘాటించడం జరిగింది. ఓవరాల్గా నేను గడిచినటువంటి 10 ఏళ్లుగా రాజకీయాలను చూస్తున్నాను కాబట్టి దీన్ని అంచనా వేసుకునే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈసారి కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది. అలాగే కొంతమంది బీజేపీ అధికారంలోకి రాదు, ఇండియా కూటమి వస్తుంది అని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి మోదీ మీద ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అది ఓటు వేరొక పార్టీకి వేసేటంతటి వ్యతిరేకత అయితే కాదు. ఆయన మీద వ్యతిరేకత ఉంది కానీ ఆగ్రహం లేదు. సో ఆ కారణంగా గతంలో వచ్చినటువంటి సీట్లే బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, అంతకంటే తగ్గే అవకాశం లేదు. సాధ్యపడితే ఇంకా పెరిగే అవకాశమే ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూసినట్లయితే ఏ పార్టీకి ఆ పార్టీనే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు 150 పైన వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే ఐపాక్ టీంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు 150 సీట్ల పైన రాబోతున్నాయి, దేశం మొత్తం మనల్ని చూడబోతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక మరొక పక్క ఇటు టీడీపీ, సో మేమే అధికారంలోకి రాబోతున్నాము, మేమే ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాము, మాకు 150 సీట్లు వస్తాయి అని చెప్పి వీళ్ళు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక పవన్ కళ్యాణ్ గారు, నేను అసెంబ్లీకి వెళుతున్నాను, మా పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆయన చెప్పుకుంటున్నారు. సో ఓవరాల్గా జనరల్గా ఎప్పుడైనా సరే అభ్యర్థులు ఎవరైనా సరే, పార్టీలు ఏవైనా సరే, కౌంటింగ్ వరకు కూడా మేమే గెలుస్తాము అనే చెప్పుకుంటారు. ఇది సహజంగా జరిగేటువంటి అంశమే. మన తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాము, టీఆర్ఎస్ మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పింది. ఈవెన్ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా 3 రౌండ్లు 4 రౌండ్లు అయ్యేటప్పటికి కూడా ఫలితం క్లియర్ కట్గా కాంగ్రెస్ రాబోతుంది అనేది ప్రజలకు అర్థమవుతున్నా, నెక్స్ట్ రౌండ్లో పడిన ఓట్లన్నీ కూడా మాకే పడినాయి, సో అవి కౌంట్ చేస్తే తెలిసిపోద్ది అని చెప్పి. సో ఈ సహజం, ఇది ప్రతి రాజకీయ పార్టీ చెప్పుకునేటువంటి అంశమే. ఇది రిజల్ట్ వచ్చే వరకు కూడా ఓటమిని ఎవ్వరూ కూడా అంగీకరించరు. ఇప్పటి వరకు ఎవరైనా సరే ఎన్నికలు అయిన తర్వాత కానీ, కౌంటింగ్కి ముందు కానీ, మాకు తక్కువ సీట్లు రాబోతున్నాయి, మేము ఓడిపోతామని మాకు అర్థమైందని చెప్పిన రాజకీయ నాయకుడే లేడు. సో కాబట్టి జరగబోయేది ఇదే. ఏం జరుగుతుంది, ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు అనేది ఆ ప్రజలకు మాత్రమే తెలుసు. అవన్నీ ఈవీఎంల్లో ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి జూన్ 4వ తేదీన కౌంటింగ్ అప్పుడు ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంది. టిల్ దట్ ఎవరికి వాళ్ళే, ఏ పార్టీకి ఆ పార్టీయే వాళ్ళే గెలుస్తారు, ఇదే వాళ్ళు చెప్పుకునేది. ప్రజలు కూడా ఇదే చూస్తూ ఉంటారు. అప్పటిదాకా ఈ పార్టీకి అభిమానులు వీళ్ళు మేమే గెలుస్తామని చెప్పుకుంటారు, ఆ పార్టీకి అభిమానులు మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పుకుంటారు. ఓవరాల్గా ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వారే విఘ్నులు, వారే దేనికి ఓటేశారనేది వాళ్ళకే తెలుసు. కాబట్టి జూన్ 4 వరకు వేచి చూడాలి.